హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో ఓకేనా. అది చూడండి, శ్రీ మురుగన్ వేలాయుధం ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది బిగినర్ ఫ్రెండ్లీ ట్యుటోరియల్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను 6 ప్లై యాన్ వాడుతున్నాను, ఎల్లో కలర్. ఇది మనము దేవుడికి ఇది ఆయుధానికి బొట్టులాగా పెట్టడానికి అనేసి వైట్ కలర్, రెడ్ కలర్. ఇంకా వచ్చేసి ఇక్కడ 6 ప్లై యాన్ వాడుతున్నాను కాబట్టి 3mm నీడిల్, కటర్. దీనికి ఇక్కడ కింద ఇది వచ్చేసి ఇలా పట్టుకోవడానికి అని చెప్పేసి నేను ఇక్కడ టూత్ పిక్ వాడాను. ఓకే, ఇంకా ఇది నీడిల్ వచ్చేసి ఈ హెమ్మింగ్ వర్క్ చేయడానికి అనేసి, ఇంకా కట్టర్ ఇది స్టిక్ చేయడానికి కానీ B7000 వాడాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం ట్యూటోరియల్కి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాజిక్ రింగ్లోనే వర్క్ చేసుకుంటున్నాము. మ్యాజిక్ రింగ్ అని ఒకసారి చూపిస్తాను. ఇలా హోల్డ్ చేసి దీన్ని ఇలా తిప్పేసి థర్డ్ ఫింగర్ మీద నుంచి పైన తీసుకోండి. ఓకేనా. ఇది పైకి అనేసి ఇది కిందికి తీసుకొని దీన్ని దీని లోపల నుంచి తీసేయాలి. ఓకే, ఇక్కడ మ్యాజిక్ రింగ్ అయిపోయింది. ఫస్ట్ మనం 2 చైన్స్ వేసుకుందాము. ఇది కౌంటింగ్లోకి రాదు. ఓకేనా, 1 2 చైన్స్ వేసాను, ఇది కౌంటింగ్లోకి రాదు. ఇప్పుడు మనం 3 డబల్ క్రోషే చేసుకుందాం. ఓకేనా, 3 డబల్ క్రోషే తెలుసు కదా. చూడండి, ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్, మళ్ళీ ఒకసారి యానోబా ఇన్సైడ్ బయటికి తీసుకోండి. 3 లూప్స్ వస్తాయి. ఫస్ట్ 2 లూప్స్, ఇది నెక్స్ట్ 2 లూప్స్. ఓకేనా, మళ్ళీ ఒకసారి యానో, ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్. ఓకేనా. ఇప్పుడు హాఫ్ డబల్ క్రోషే చేద్దాము. ఈ 3 లూప్స్లో నుంచి ఆల్ తీసేయాలి. ఓకేనా, మళ్ళీ యానోవర్ చేయండి, మళ్ళీ 3 లూప్స్లో నుంచి తీసేయండి. ఓకేనా, మళ్ళీ యానోవర్ చేయండి, మళ్ళీ 3 లూప్స్ నుంచి తీసేయండి. ఇక్కడ నేను ఫస్ట్ 2 చైన్స్ వేసుకున్నాను, నెక్స్ట్ 3 డబల్ క్రోషే చేశాను, నెక్స్ట్ 3 హాఫ్ డబల్ క్రోషే చేశాను. ఓకేనా, ఇప్పుడు 1 చైన్ చేసి 1 డబల్ క్రోషే చేయాలి. ఓకే, మళ్ళీ 1 చైన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు 3 హాఫ్ డబల్ క్రోషే, 1 2 3. ఓకేనా, తర్వాత 3 డబల్ క్రోషే, ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్, మళ్ళీ ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్, మళ్ళీ థర్డ్ వన్, ఫస్ట్ 2 లూప్స్, నెక్స్ట్ 2 లూప్స్. ఓకేనా, ఇప్పుడు ఈ టేల్ని లాగేస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ 2 చైన్స్ వేసుకున్నాం కదా, ఈ చైన్లో ఫస్ట్ సెకండ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోండి. ఓకే, నీడిల్ని ఇన్సెట్ చేశాను, యాన్ని బయటికి తీసుకొచ్చాను, ఈ లూప్ని ఈ లూప్లోంచి తీసేయాలి. ఓకేనా, ఇప్పుడు సింగిల్ క్రోషే వర్క్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి, 1 చైన్ వేసుకోండి, వేసుకొని ఈ ప్లేస్లోనే 2 సింగిల్ క్రోషేస్ వేయండి. 1 2. ఓకే, నెక్స్ట్ 2 చైన్స్లో కూడా 2 సింగిల్ క్రోషే వేసుకోవాలి. దీన్ని ఇంక్రీజింగ్ అంటాము. ఓకే, 1 2, సేమ్ ప్లేస్లో 2 సింగిల్ క్రోషే, 1 2. తర్వాత నెక్స్ట్ 3 చైన్స్లో 1 సింగిల్ క్రోషే వేసుకోండి. ఓకేనా, చూడండి, ఇన్సర్ట్ చేయండి, యాన్ని బయటికి తీసుకొచ్చండి, 2 లూప్స్ వచ్చాయి, యాన్ ఓవర్ చేయండి, 2 లూప్స్ నుంచి తీసేయండి. ఇదే నెక్స్ట్ 2 చైన్స్లో కూడా ఫాలో. ఇక్కడ మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు ఈ చైన్ 1 ఉంది కదా, చైన్ 1 వేసిన గ్యాప్లో వచ్చేసి 1 సింగిల్ క్రోషే, 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే చేయాలి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ చైన్ 1 గ్యాప్ ఉంది కదా, బిఫోర్ దాంట్లో మనం చేసాము, అందులో యాన్ని నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఫస్ట్ 1 సింగిల్ క్రోషే, 1 చైన్, 2 చైన్స్, సేమ్ ప్లేస్లో ఇంకొక సింగిల్ క్రోషే. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 3 చైన్స్లో 1 సింగిల్ క్రోషే వేసుకోవాలి. 1 సింగిల్ క్రోషే, ఇది నెక్స్ట్ చైన్లో ఇంకొక సింగిల్ క్రోషే, మళ్ళీ నెక్స్ట్ చైన్లో ఇంకొక సింగిల్ క్రోషే.
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 3 చైన్స్లో 2 సింగిల్ క్రోషే వేయాలి. 1 సేమ్ ప్లేస్లో ఇంకొకటి. ఓకేనా. చూడండి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా ఇంక్రీసింగే. 1 ఇది 2. ఓకే. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో 1 2. ఓకే. ఓకేనా. ఇది ఈ చైన్లో కూడా స్లిప్ స్టిచెస్. ఓకేనా. ఇది మంది వేల్ది ఇంకొక పార్ట్ రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడు అయిపోయింది. దీన్ని కట్ చేసేసేది. ఓకేనా. ఇప్పుడు ఈ దాన్ని హైడ్ చేసేయాలి. ఇలాగే ఇంకో పీస్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పీస్ నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని ఈ టేల్స్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా యాన్స్, ఇవన్నీ హైడ్ చేసేస్తాను. ఓకేనా. హైడింగ్ మీకు ఆల్రెడీ నేను చూపించాను, బట్ ఇంకొకసారి చూపిస్తాను. చూడండి ఇది ఎక్స్ట్రా, ఇక్కడ జస్ట్ 1 లూప్ తీసుకోండి అంతే, ఇలా. ఓకేనా. ఇలా తీసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసేసి ఈ యాన్ని తీసేయాలి. చాలు, ఇంకెక్కువ హైడ్ చేయని అవసరం లేదు. ఓకేనా. ఈ ఎక్స్ట్రా యాన్ని కట్ చేసేసారు. వితౌట్ హైడింగ్ మాత్రం కట్ చేయొద్దు, చెప్పాను మీకు బిఫోర్ కూడా నేను. ఓకేనా. ఇలా హైడ్ చేసేసాను. ఓకే. ఇది ఇలా హైడ్ చేసేసి ఎక్స్ట్రా యాన్ని కట్ చేసేసేయండి. ఓకేనా. దీనికి మాత్రం ఒకదానికి మాత్రం ఇలా ఎక్స్ట్రా టేల్ వదిలేసేయండి, ఎందుకంటే మనం ఈ టూత్ పిక్ ఉంది కదా దీనికి చుట్టాలన్నమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ దేవుడిది బొట్టు పెట్టుకుందాము. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్తో. ఓకేనా. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా కొంచెం ఇలా గ్యాప్ వదిలేస్తున్నాను. తర్వాత ఇక్కడ. ఓకేనా. ఇలా ఇవ్వండి ఇలా. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి కూడా 3 పెట్టుకుందాము. ఇది చేశాను. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా టై వేసేసేయండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇంకా దీన్ని ఏమీ హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 వేసేసేయండి, ఇలా నాట్ లాగా వేసేసేయండి. ఓకేనా. వేసేసి దీన్ని చిన్నగా కట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ మధ్యలో రెడ్ కలర్ ఓకేనా. ఇంకా ఇక్కడ కూడా ఒక 3 వేసేసేయండి. ఇది కూడా సెక్యూర్ అయిపోతుంది. రెండు సార్లు వేసేసుకుంటే ఇంకా ఉండదన్నమాట. ఇంక ఇది కూడా కట్ చేసేసి సేమ్ ఇలాగే దీన్ని కూడా చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రెండు కూడా రెడీ చేసేసుకున్నాం కదా.
ఇప్పుడు వీటికి గ్లూ అతికిచ్చేసేయండి. మీరు కావాలంటే చుట్టూ సింగిల్ క్రోషేతో స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇలా గ్లూ పెట్టేసేయండి. గ్లూ పెట్టేసి B7000 వాడాను, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, సో అందుకోసమే అనేసి. ఓకే, ఈ స్టిక్ని ఇక్కడ మధ్యలో ఇలా పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని ఇంకొక పీస్ని దీని మీద పెట్టేసేయండి. పెట్టేసి ఒక్క 5 minutes అంతే. ఓకే, ఇలా ఇలా గట్టిగా పట్టేసుకొని సెక్యూర్ చేసేసేయండి. సెక్యూర్ చేసేసి ఇది మనం ఎక్స్ట్రా ఇక్కడ పట్టుకున్నాం, ఇక్కడ పెట్టాం కదా యాన్ని, దాన్ని జస్ట్ ఒక డ్రాప్ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అతికిచ్చేసి దాన్ని ఇలా రోల్ చేసేసేయండి. ఓకేనా, ఇలా ఎక్స్ట్రా యాన్ని ఇలా రోల్ చేసేసేయండి. ఇది రోల్ చేసేసి దీనికి కూడా ఇక్కడ ఇంకొక డ్రాప్, ఇలా ఇంకో డ్రాప్ పెట్టేసి మొత్తం స్టార్టింగ్లో కొంచెం డ్రాప్ ఒకటి, మళ్ళీ ఎండింగ్లో ఒక డ్రాప్, చాలు. ఎక్స్ట్రా యాన్ని కట్ చేసేసేయండి. ఓకేనా, ఇంక ఇది సెక్యూర్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మన వేల్మురుగన్ రెడీ అయిపోయింది. దీనికి ఇక్కడ రెడ్ కలర్ది థ్రెడ్తో నాట్ చేసేద్దాం. ఇక్కడ ఇలా పెట్టేసి ఒక నాట్, జస్ట్ స్మాల్ పీస్ రెడ్ కలర్ది వేసేసి చిన్నది ఎక్స్ట్రా కట్ చేసేసి. చూసారు కదా, మన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బిగినర్ ఫ్రెండ్లీ ట్యుటోరియల్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ప్లీజ్ నాకు ఎంకరేజ్ చేయండి. ఇంకేమన్నా మీకు న్యూ వీడియోస్ కావాలంటే కనుక కింద కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.